ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. 26వ లేఖ శ్రీ రమణాశ్రమ లేఖలు. చికిత్స లేని వైద్యం. 20వ తేదీ 1వ నెల 1946వ సంవత్సరం. భగవాన్లకు కాళ్ళ నొప్పులు తగ్గడానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాల్లో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తగా ఇంటికి చుట్టం వస్తాడు, చూచి చూడనట్టుంటే త్వరగా వెడతాడు కానీ మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు. అది కూడా అంతే. మీరల్లా ఉపచరిస్తే అది ఎందుకు పోతుంది, లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఆ మధ్య విభూది ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెర్రి కదూ. ఆ విభూతి స్వామిని చూడాలని నేల ఈనట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూతుల, రక్షారేకుల? ఆ విభూతి స్వామిని చూడడానికి నేల ఈనట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూతుల, రక్షారేకుల? దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దడానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, బేష్, ఇది ఒకందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూచి ఈ స్వామి తానే కాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావడం వలనో, విటమిన్ ఇంజెక్షన్ వలనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏవో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్ కూడా ఇవ్వాలని చూచారు, ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లాడలే అనడం ప్రారంభించారు. బాలుని గతిని, ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించున్ అన్నట్లు తాము సర్వజ్ఞులై తెలియని వారి వలె ప్రవర్తిస్తారు. తలుచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులను నివృత్తి చేయలేరా, చేసుకోలేరా? ఎవరో చూసుకుంటారులేమని వదిలేస్తారు, దేహం నాది అని లేనందున. 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెరలు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరి పేలాలి ఆహారంగా పుచ్చుకున్నారు. హెచ్ఎం గారు మొదలయ్యారు పాటి భగవాన్లకు అన్నం పెట్టిందే తాము తినం అని వ్రతం పట్టినందువల్ల వారి వ్రతభంగాన్ని సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దానిలో 4 మెతుకులు పెట్టించుకుని ఆ పేలాల్లో పొదుపుకుని ఎట్లాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబొచ్చునట్లని ఆ కరుణకు మేరే లేదు కదా. ఆ కామెరలు పోగొట్టాలని వైద్యులందరూ మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు, వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారిని అంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ రప్పించారు. ఫలితం మామూలే. అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంటి, పిప్పిళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెలను. ఎలా పోయిందని ఇప్పుడు ఎవరన్నా అడగండి చూద్దాం. లేక 27 భక్తి రుచి. 21/1/1946. పేలాలలో అన్నం పొదుకుని తినడం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది. హెచ్ఎం గారి వంటలో కూర, నార సరిగా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవాన్లకు అది గోచరింపకున్నా కొందరికి రుచింపక కొంతకాలం కిందట వేకోజామున కూరలు తరగడంలో భాగస్థులుగా ఉండే వారొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని విని, ఏమో, నీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అన్నారు భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం 10 రోజులు ఎవరి చేతనో అన్నం పంపించదట. వడ్డించే వారొక నాడు ఆ అన్నం సంగతి మరిచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించండి అని సంజ్ఞ చేసి తాము కూడా తినడం ప్రారంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చిక్కిట చేర్చి కుడి చెయ్యి విస్తట్లో పెట్టుకుని పలక్కుండా కూర్చున్నారట. తినండి అనే సంజ్ఞ కానీ తాము ఉక్రమించుట కానీ కనబడక విస్తల ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడడం ప్రారంభించారు. వంట ఇంట్లో ఏమా అన్న గుసగుసలు. ఇంతలో హెచ్ఎం అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికొచ్చి అయ్యో మరచితే అని వడ్డిస్తే యథాప్రకారం సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు కానీ భక్తితో తెచ్చిన పచ్చి వేరుశెనగలైనా
పంచభక్ష పరిమాణాల కంటే ప్రీతితో కుచేలుని చేత అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినడం వారికి మామూలు. 28వ లేఖ బ్రహ్మాస్త్రము 22/1/1946. నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు 18 ఏళ్ళు ఉండవచ్చు. ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చున్న తర్వాత భగవంతుని సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అణగాలి అని ప్రశ్నించాడు. భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా, ఓహో అలాగా, నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఏం తెలుసుకోవాలి, అసలు నీవెవరు, అది ముందు చెబితే ఆ తర్వాత ఓంకారం గురించి ప్రశ్నింతువు గాని అన్నారు. అది నాకు తెలియదే అన్నాడా చిన్నవాడు. నీవున్నావన్నమాట స్పష్టమే కదా, నీవెలా ఉన్నావు, ఎక్కడున్నావు, అసలు నీ స్వరూపం ఏది, అది తెలుసుకో ముందు. తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువు గాని. ఓంకారం ఎక్కడ అణిగితే మనకెందుకు, అణిగిన వెనుక ఏముంటే మనకెందుకు, నీవెక్కడ అణుగుతున్నావు, ఎలా వస్తున్నావు, నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్ఛుకులకు ఇంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది, దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా. నీవెవరో తెలుసుకోమనే ఈ బోధకు బ్రహ్మాస్త్రం అనే పేరు పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల క్రిందట ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివానంటూ శ్రీవారిని ఏవో ప్రశ్నిస్తుంటే నీవెవరో తెలుసుకోమనే పాయింట్తోనే చాలాసేపు సమాధానం ఇస్తూ వచ్చారు భగవాన్. కడకాతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో, ఎన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావు కానీ నీవెవరు అనే ప్రశ్నకు బదులు చెప్పవే, ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చిన తర్వాత వాదించు, అప్పుడు నేను సమాధానమిస్తాను. ఈ వాదించేది ఎవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు. అతడు అందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో 5 పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ, పూర్వం నాయన అంటే గణపతి ముని ఇక్కడ ఉన్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవాడు. వారు నన్ను ఏదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి, స్వామి స్వామి మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు. ప్రసంగం మధ్యలో అసలు నీవెవరు అని నా నోట వచ్చిందంటే అయ్యింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంకేం మాట్లాడేది అనేవారు. వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారనమాట అని సెలవిచ్చారు. ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను. నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవరు? తేటగీత పద్యం ఇది. సకల వేదాంత సారంబు సంగ్రహించి ఆత్మ చిద్విహ్నిలో బుటం భమరబెట్టి ధ్యానమును సానబట్టిన నేనెవరండ అనుచు వెడలిన దివ్యాస్త్ర మగునిగాదే. ఇది ఆ పద్యం. అది ఆట, ఇది తేట. 23/1/1946. ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెప్తూ భాగవతాంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధి లక్షణం తెలుపు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు. బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనూ అనడం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట వెలుగుల ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఏమో అనుకుంటూ ఉంటే తేట గీత అయితే నయమేమో అన్న నేను మెల్లగా. అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట, ఇది తేట అన్నారు భగవాన్. నాకేదో చిత్రం అనిపించింది. మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి తేట గీతలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకు ఇచ్చారు భగవాన్. నడక బాగా సాగినట్లున్నా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంతో ఏమీ గమనించగా భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుంది అన్నాను. పోనీ ఈ చేతగాని వాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్. పక్కన ఉన్నవారు పక్కన నవ్వారు. తాము చేతగాని వారట, ఇతరులంతా గొప్ప పండితులట. మా దృశ్యులకు ఇది తాకి రావాలని అనే మాట కాక మరేముంటుంది, అంతటితో పోయిందా, ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకి నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం, శ్లోకం, సాఫీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే కాక ఆశ్రమం నోట్బుక్లో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకుని 8ంటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తుండగానే నేనే అక్షరం అయితే సందేహించాను అదే చెప్పి, మార్చాలి, నా కాగితం నాకు ఇచ్చేయండి, మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం వేసింది. లోగడ ఇట్లాంటి సంభవాలు ఎన్నో జరిగినవి. కానీ
నా కాగితం నాకిచ్చేయమని పట్టుబట్టి బడి పిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు, వారి అదిలింపుకు వెరుపు, చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి. తెచ్చాను, ఇస్తానని ఇచ్చాను. ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు. నన్ను అడిగితే భగవద్వానికి వ్యాకరణ మడ్డుకుంటుందా అన్నాను. అది సరేలే అని నవ్వారు భగవాన్. చివరికి ఎలాగో శ్రీవారు తేటగీతలో చక్కగా తయారు చేసి రాసుకోమని వాళ్ళు నాకు ఇచ్చారు. వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద. ఈ చిన్న పనికి 3 రోజులు మాతో ఆటలాడినట్లు మాట్లాడి తేటగీతలో ముగించారు చివరకు. అది ఆట, ఇది తేట అన్న వారి మాటలకు ఇదే అర్థం కాబోలు. ఆ పద్యం దిగువన రాస్తున్నాను. వడలు నస్వరమది స్థితం బుద్ధి స్తంభో కర్మవశమున విడువడ గలయడ గలదో తన్నెరింగిన సిద్ధుడు తనువుగనడు గుడ్డను మదిర మధుమున గుడ్డివలే. 30 కోపం 26/1/1946. నిన్న నూతన ఆగతులైన ఆంధ్ర యువకులొకరు తమ ఇంద్రియ చాపల్యమంతా భగవాన్కు నివేదించారు. అంతా మనస్సేనయ్యా, దాన్ని బాగు చేసుకో అంటే, అది సరే స్వామి, ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే మళ్ళీ మళ్ళీ వస్తున్నది, ఏం చేసేది అన్నాడు ఆ అమాయకుడు. ఓహో అట్లాగా, ఆ కోపం మీద కోప్పడండి సరిపోతుందన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. నిజంగా అన్నిటి మీద కోపగించుకోవడానికి తన తన కోపం మీద కూడా కోపం రాదేమని కొంచెం లో దృష్టి వస్తే అన్ని కోపాలకి అతిథి అవుతాడు కదా. 2-3 ఏళ్ల కిందట చొరవగల భక్తులొకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో 5-6 సార్లు చెప్పారు. భగవాన్ వింటూ ఊరుకున్నారు. ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదే, ఏం చేయాలి అన్నాడు. భగవాన్ నవ్వుతూ ఏం చేయాలా, నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. ఆ భక్తునికి ఏమీ తోచక సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు. అవునయ్యా, నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపములకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులెవరు? దీన్ని స్వతహాగా మనమే ద్వేషింపవలసి ఉంటుంది. మనం అట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారు అనుకుని అప్పుడైనా తెలివి తెచ్చుకుని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి కానీ ఎదురు తిడితే ఏం లాభం? అలా దూషించే వారిని మిత్రులుగా భావించాలి. వారి మధ్యన ఉంటేనే మనకు మేలు. భూషించే వారి వద్ద ఉంటే ఏమరిపోతాం అన్నాడు భగవాన్. 1924 జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి భక్తులను బాధొట్టయే కాక భగవాన్ను తొడ మీద కొట్టి పారిపోయిన తర్వాత ఒకరి దెబ్బలొకరు చెప్పుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ కూడా కొట్టారే దుర్మార్గులని అంటే భగవాన్ నవ్వుతూ ఓహో, మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు, అది పూజే. ఇది గ్రహించేటప్పుడు ఇది మాత్రం గ్రహించవద్దా ఏం అని అన్నారట. వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుందన్నటకు ఇది నిదర్శనమే కదా.